పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా? తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? 2003లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన అయితే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తానే ముంబై బ్యూటీ సింధు తులాని. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో గౌతమ్ ఎస్ఎస్సి, పౌర్ణమి, పోతే పోని, బతుకమ్మ, హరే రామ్ వంటి సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలో అంతగా హిట్ కాలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాలలో నటించింది. హీరోయిన్ గానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ బతుకమ్మ నేపథ్యంలో వచ్చిన బతుకమ్మ చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టుపడేసింది. కొన్నాళ్ల పాటు సినిమాల్లో మెరిసిన ఈ తార 2011లో ఆది ప్రేమ కావాలి చిత్రంలో నటించింది. అలాగే ఇష్క్ సినిమాలో నితిన్ అక్కగా కనిపించిన ఆమె సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ వదినగా నటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో నటించింది. అయితే 2017 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది సింధు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అలాగే సోషల్ మీడియాకు సైతం ఆమె దూరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ అమ్మడికి సంబంధించిన వివరాలు అంతగా తెలియరాలేదు. కానీ తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన చేతన్ అనే వ్యక్తిని సింధు తులాని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరికి ఒక పాప ఉన్నట్లు సమాచారం.